నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ. భారత జెండా జాతీయోద్యమానికి స్ఫూర్తి. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో 400 మీటర్ల జాతీయ జెండాతో చేపట్టిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. కుల వివక్షకు వ్యతిరేకంగా కేవీపీఎస్ అనేక పోరాటాలు చేస్తుంది. భీమవరంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర శిక్షణ తరగతుల ప్రారంభ సభలో ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు. ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఉండిలో చురుగ్గా కలిదిండి అబ్బాయిరాజు పార్కు పునర్నిర్మాణ పనులు. ఈ నెల 15న ప్రారంభోత్సవానికి సన్నాహాలు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి యువతకు పిలుపునిచ్చారు. సోమవారం భీమవరం విష్ణు కాలేజ్ ఆడిటోరియం నందు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య రుగ్మతలకు గురవుతున్నారని, మీ ఉజ్వల భవిష్యత్తుకు మత్తు పదార్థాల ఆటంకం కాకూడదని ఉద్బోధించారు. మంచి చెడు తెలిసిన వయసులో చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా వాటి బారిన పడితే వారికి దగ్గరగా ఉండే అవగాహనతో మార్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఒకప్పుడు యూరోపియన్, యుఎస్ దేశాల్లో మాత్రమే ఉండే మత్తు పదార్థాలు నేడు ప్రపంచమంతా వ్యాపించాయన్నారు. మత్తు పదార్థాలు కట్టడి ఉత్పత్తిదారుల నుండే మొదలుపెట్టి సమూలంగా నాశనం చేయాలన్నారు. ఉత్పత్తిదారుల నుండే మన జిల్లాలో డ్రగ్స్ సరఫరా కాకుండా నిరోధించేందుకు గట్టి నిఘా వ్యవస్థతో సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. వ్యవస్థ మూలాలపై గట్టి నిఘా ఏర్పాటుతో సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ మరియు వైద్య కళాశాలలో మత్తు పదార్థాల నిరోధానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన జిల్లాలో అధికారుల మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచడంలో తమ వంతు కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించడం కారణంగా హింసకు ప్రేరేపితులవుతారని, మానసికంగా కూడా గందరగోళ పరిస్థితి ఉంటుందని, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు మత్తు పదార్థాల సేవనంతో దూరం కాగలరని, సమాజంలో మంచి నడవడికతో మెలగాలని సూచించారు. మత్తు పదార్థాల కేసుల్లో బుక్ అయితే లాయర్ల ఏర్పాటు, కోర్టుల చుట్టూ తిరగడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, సమాజంలో మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా దోషులుగా చూసే పరిస్థితి మీరు తేకూడదని హితవు పలికారు. మత్తు పదార్థాల కారణంగా జైలు జీవితం, మరణానికి దారితీయడం వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తొలుత పలువురు విష్ణు కాలేజీ విద్యార్థులు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మానవుల శరీరంలో ఆరోగ్యంపై చూపించే ప్రభావాలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. చివరిగా మత్తు పదార్థాలకు దూరంగా ఉందామంటూ సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, సెబ్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, డీఈఓ నాగమణి, విష్ణు కళాశాల ప్రిన్సిపల్ ఐఆర్కే రాజు, ఎం వేణు, విద్యా, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంచి డెసిషన్ తీసుకుని మంచిగా వెళ్తే లైఫ్ చాలా బాగుంటుంది. అలా కాకపోతే చిన్న ప్రెషర్స్ వస్తాయి. డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి అండర్గోయింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. అవునా కదా? స్టడీ ప్రెషర్ ఉంటుంది, పీర్ ప్రెషర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా రాదా అనే ప్రెషర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ప్రెషర్స్. ఐ థింక్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ స్టూడెంట్స్ అండర్గో, నో వన్ ఫేస్ దెమ్. అవునా కదా? ఐ నో మీరు అందరూ కూడా చాలా ప్రెషర్లో ఉంటారు, బట్ దేర్ ఈస్ ఎ వే అవుట్. ప్రెషర్ ఉంది అని చెప్పేసి ఇఫ్ యూ టేక్ అప్ ఎ రాంగ్ పాత్, ఇట్ విల్ మేక్ యూ your life will get ruined. But if you face a problem like మీ స్ట్రెస్ కానీ లైఫ్లో ఉండే, కాలేజ్లో ఉండే స్ట్రెస్, if you face it with determination, it will lay path to your great heights in your life. ఇక్కడ జాయిన్ అయినాక almost out of 10 people who meet me, 5 people mention about drugs in the society. How drugs are available easily, ganja is available in the schools, even high schools. It causes me a lot of pain. It is a big concern to the parents, educational fraternity, officers and everyone.
the first thing I told the excise department or said is to curb this activity not only at the consumption side. The consumption is at the last stage of this entire chain, supply chain. ఎక్కడైతే స్టార్ట్ అయింది ట్రాన్స్పోర్టేషన్ అండ్ దిస్ సప్లయర్స్ all these things need to be taken very, very seriously. Whoever is in this activity need to be dealt very sternly. Is our strong determination. I request the authorities here to take it very, very seriously, and also request the students to please think of your parents. If you are happy, 2-3 boys who have spoken and the girl, they have spoken very well about the effects of the drugs, how they are going to affect your health system, immune system, how the neurotransmitters get affected. They spoke so well. You all know much better than anyone who are here. When you know the bad effects, ill effects of this consumption, you are the one who need to stop it. If any information of consumption by friends or anything, please inform the nearby authorities, and also deal with your friends in a compassionate way, and see that this is not encouraged among your peers. ఇంతకు ముందు అంటే 20-30 years back lot of discussions about this consumption of drugs is more in Europe and USA. ఈ నషా ముక్త్ భారత్ అభియాన్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఈ సందర్భంలో ఐఎమ్ హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు బీవీరాజు విష్ణు కాలేజ్ ఫౌండేషన్ ఈరోజు ఇక్కడ చక్కగా ప్రోగ్రామ్ జరపడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది. సో ప్లెడ్జ్ ఉంటే వీఆర్ ఇన్షూరింగ్ దట్ ఇండియా ఆంధ్రప్రదేశ్ షుడ్ బికమ్ ఫ్రీ ఆఫ్ దిస్ ఆల్ డ్రగ్ మెనేస్, గాంజా కానీ కోకేన్ కానీ మర్జువానా అందరూ వీఆర్ బీయింగ్ వెరీ వెరీ సీరియస్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఎఫర్ట్స్ టు రిగార్డింగ్ ద సేమ్, రిగార్డింగ్ సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, పెడ్లర్స్ అందరిపైన మన నిఘా పట్టడం జరిగింది. అండ్ చక్కగా వీఆర్ డూయింగ్ స్ట్రింజెంట్ కేసెస్ అండర్ స్ట్రింజెంట్ లాస్ లోపల జైలుకి పంపడం జరిగింది. ఇంకా అవసరం ఉంటే పీడీ యాక్ట్స్, ఎక్స్టర్మెంట్ అది ప్రొసీడింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మనకు చుక్కలలో ముఖ్యమైనవి. బికాస్ దిస్ హాస్ బీన్ టార్గెటెడ్ యాజ్ కన్జ్యూమర్ బేస్. innocent students got trap chesi. These people are trying to ensure that society gets into a very bad shape and a bad name. దాని ముఖంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ సందర్భంలో ఫార్వర్డ్ వచ్చేసి పోలీసులు కోఆపరేట్ చేసి, స్టూడెంట్స్ కోఆపరేట్ చేసి విల్ ఇన్షూర్ దట్ నషా ముక్త్ అభియాన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ అండ్ విల్ మేక్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ ఫ్రీ ఆఫ్ ఆల్ దీస్ డ్రగ్స్. థ్యాంక్ యూ. మన భారత జెండా జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని, మువ్వెన్నెల జాతీయ జెండా శాంతి, సత్యం, ధర్మం, అహింస జాతీయ సమైక్యతకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో అసోసియేషన్ సహాయ సహకారంతో ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ, 400 మీటర్ల జాతీయ జెండాతో దేశ నాయకుల చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన జాతీయ జెండా దేశవ్యాప్తంగా ప్రజా చైతన్యానికి అండగా నిలిచిందని, ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని, ఇటువంటి ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, అధ్యక్ష కార్యదర్శులు సరిపడకల రామారావు, జానపాటి మధుసూదన్ రావు మాట్లాడుతూ, జాతీయ జెండాల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, భావితరాల్లో దేశభక్తిని ప్రేరేపించాలని, దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపైన జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని అన్నారు. అనంతరం చినరంగనిపాలెం ఆదిత్య స్కూల్లో విద్యార్థులకు పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు అల్లం రమేష్, కొక్కల బాల, సిహెచ్ సత్యనారాయణ, సూర్యనారాయణరాజు, రామ్ ప్రసాద్, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణి, నరహర్శెట్టి కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, కోడే వెంకట్రావు, బొబిలిశెట్టి రామకృష్ణ, ఆదిత్య స్కూల్, చిన్నరంగనిపాలెం హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటరాజు గారు, ఇతర సభ్యులు అందరూ, కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఈ హరితర
ప్రోగ్రామ్ని చక్కగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన బాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది. మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం, ఒక దేశభక్తి ప్రబలుతుంది. ఎంతో మంది లీడర్స్, ఎంతో మంది సంఘ సంస్కర్తలు వారి యొక్క ప్రాణాలని తెగించి మనకి స్వాతంత్రం సిద్ధించడంలోనే, ఎన్నో సాంఘిక దురాచారాలను రూపుమాపడంలోనే మనకి ఈ రోజున్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు. వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం భావి తరాల వారికి వారి యొక్క కృషిని, వారి యొక్క త్యాగాల్ని తెలియపరుస్తూ ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలేజీలో చాలా చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన స్వాతంత్రోద్యమంలో అనేక మంది అమరవీరులు స్వాతంత్రాన్ని సంపాదించి ఈ రోజు ఇంటి స్వేచ్ఛగా మనం తిరగలుగుతున్నామంటే వాళ్ళ వల్లనే మనం ఇదంతా చేయగలుగుతున్నాం. ఈరోజు కాలనీలో అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళందరూ హౌసింగ్ బోర్డు కాలనీ పెద్దలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులతో మరి ఈరోజు పిల్లల్లో ఒక దేశభక్తిని పెంపొందించడానికి, అలాగే ప్రజల్లో కూడా ఒక దేశభక్తిని పెంపొందించడానికి గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా ఈరోజు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఇంత యూనిటీ ఉండడం, పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం మన భారతదేశం చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతతో ఉండి మన దేశంలో అనేక రకాల విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించడంలో, స్వాతంత్రోద్యమంలో మరి ఎంతోమంది కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్మరించుకోవడం కోసం ఈరోజు కాలనీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రకంగా ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల పక్షోత్సవాల్లో భాగంగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో హౌసింగ్ బోర్డు కాలనీ డెవలప్మెంట్ కమిటీ రామారావు గారు, కంతేరు వెంకటరాజు గారు, ఇలా జానపాటి మసూమరావు గారు, ఇక్కడ పెద్దలంతా కలిసి ఇక్కడున్న కమిటీ సభ్యులంతా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తే వీరంతా సంపూర్ణ సహకారం అందించారు. మరి కలెక్టర్ గారు నాగరాజు గారు ఇచ్చేసి మన జాతీయత గురించి మాట్లాడారు. ఇది భావితరాల్లో తెలియజెప్పాలనే ఉద్దేశం మీద త్రివర్ణ పతాకం శ్రీరంగం పింగళి వెంకయ్య జవహర్ చెప్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇవాళ మరి ఆర్జేడీ గారు, అలాగే ఏపీసీ గారు, ఉపాధ్యాయులు, ఈ సంఘ పెద్దలు వీళ్ళంతా కూడా ఇక్కడ పాల్గొన్నారు. అందరికీ కూడా జాతీయ వందనం తెలియజేస్తారు. ఈ సందర్భంగా మరి వారం రోజులు కార్యక్రమం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 9వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఉండాలనే ఉద్దేశంతో మా అసోసియేషన్ తరఫున ప్రతి ఇంటికి కూడా జెండా ఇచ్చి కట్టించే ఏర్పాట్లు అసోసియేషన్ అలాగే విజ్ఞానం ఆధ్వర్యంలో జరపడం జరిగింది. కలెక్టర్ గారు రావడం, ఆర్జేడీ గారు రావడం, వీళ్ళంతా అధికారులందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ఆగస్టు 15 ముందు నుంచి ఒక 15 రోజులు ముందు నుంచి కూడా ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ఈ జెండా వందనాన్ని చేయటం జరుగుతూ ఉంది. రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమానికి కలెక్టర్ గారిని మరియు ఆర్జేడీ గారిని వివిధ హోదాలో ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకొచ్చి మా కాలనీలో ఇక్కడ మంచి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమం జరిపించిన రంగసాయి గారికి, వెంకటరాజు గారికి మా ధన్యవాదాలు. కుల వివక్షకు వ్యతిరేకంగా కేవీపీఎస్ అనేక పోరాటాలు చేస్తుందని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. భీమవరం పట్టణం నాచువారి సెంటర్లోని అంబేద్కర్ భవన్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఇచ్చేసి మాట్లాడుతూ కుల నిర్మూలన జరగాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంతన సీతారాం, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి బలరాం, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు. నేను ఐ వెంకటేశ్వరరావు, పీడీఎఫ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఈరోజు రేపు ఎల్లుండ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున రాష్ట్ర అధ్యయన తరగతులు భీమవరంలో జరుగుతున్నాయి. ఈ సంఘం ఏర్పడి 1998 ఇంచుమించుగా 25 సంవత్సరాల సుమారుగా ఈ సంఘం పనిచేస్తుంది. పేరు కేవీపీఎస్ అయినా దాని లక్ష్యాలు సమానత్వం, కుల నిర్మూలన, ఆత్మగౌరవం ఈ లక్ష్యాలుగా ఈ 25 సంవత్సరాలు పనిచేస్తూ ఉంది.
ప్రారంభంలో ఈ రాష్ట్రం అంతటినీ కూడా కదిలించేటువంటి ఒక పాదయాత్ర కూడా నాడు బివి రాఘవులు, జాన్ వెస్లీ ఇట్లాంటి వాళ్ళు నాయకులుగా మొత్తంగా ఉమ్మడి రాష్ట్రం అంతా 23 జిల్లాల్లో పాదయాత్ర చేసి అనేకమైనటువంటి విషయాలు అందుట్లో మరి ఐడెంటిఫై చేసి కొన్ని చోట్ల యాక్షన్లో కూడా వెళ్ళటం అనేది జరిగింది. అనేక చోట్ల మనం చూసుకున్నట్లయితే ఈ దేశంలో ఇప్పటికి కూడా రిజర్వేషన్ విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా చూసుకున్నట్లయితే అవి అమలు కావడం లేదు. ఆ పోస్టులు తగినటువంటి అభ్యర్థులు లేరనంటే ఈ సమాజం ఇంకా చదువుల్లో కూడా, అంటే దాని అర్థం ఏంటి, ఆ యొక్క పోస్టుకి తగిన అభ్యర్థులు లేరనంటే ఆ సామాజిక వర్గాలలో ఆ చదువు లేదని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ సమాజం వాళ్ళకి చదువు అందివ్వలేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందువల్ల దీన్ని ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కానీ ఈ కులాలలో కాస్త సమానతను తీసుకొచ్చేదానికి కానీ ఈ రకంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం కూడా ఈ సంఘం ఆ రకమైనటువంటి పోరాటం చేస్తుంది. అంతిమంగా ఈ అసమ సమాజం, ఆర్థిక అసమ సమాజం, సామాజిక అసమ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, రాజ్యాంగం స్పిరిట్ సమానత్వం అనేటువంటి దాన్ని, అదే సందర్భంలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదాలతోటి ఈ సంఘం పనిచేస్తూ ఉంది. మరి ఈ క్లాసులు విజయవంతం కావాలని చెప్పి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమానత్వాన్ని సాధించాలన్నా, సాంఘిక న్యాయాన్ని పొందాలన్నా, దళితుల మీద దాడులకి అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నా మనం మరింత పట్టుదలతో పోరాడాలి, ఐక్యంగా నిలబడాలి. కలిసి వచ్చేటువంటి అన్ని శక్తుల యొక్క సహకారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన సంస్కృతిని అమలు చేస్తారు, అత్యాచారాల్ని బలపరుస్తారు. దళితుల మీద బాధ జరుగుతూ ఉంటే గంటలు తీర్చి చూస్తారు. దళితులకి కాస్త కోసం రక్షణగా ఉన్నటువంటి చట్టాన్ని నీరు కలుస్తారని వాటిని పొందగలుగుతుంటారు. పార్లమెంటు వేదికగానే రాజ్యాంగానికి రక్షణ లేకుండా చేస్తుంది. ఈ హక్కుల కోసం నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. పాలకుల యొక్క కుట్రల్ని, పాలకులు చెబుతున్నటువంటి మాటల్ని మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే గౌరవపక్ష వ్యతిరేక పోరాట సంఘం సమానత్వం, ఆత్మగౌరవం, కులనిర్మూలన లక్ష్యాలుగా పనిచేస్తుందో ఆ లక్ష్యాలు మరింత ముందుకు తీసుకోవడానికి తరగతులు ఉపయోగపడాలని, అందరూ పట్టుదలగా పనిచేయాలని, అందరి యొక్క సహకారాన్ని తీసుకోవాలని తెలియజేస్తూ ఏవైతే వివక్షలు ఎదుర్కొన్నాయో అవి వాళ్ళు ఇప్పుడు ఎంతో కష్టపడుతూ సమాజంలోకి వస్తున్నారు. ఈవెన్ దెమ్ ఈరోజు మేము ఇంటికెళ్ళి ఎక్కడన్నా ఒక అద్దెకి ఇల్లు అడిగితే క్యాస్ట్ అడగకుండా ఇచ్చేటటువంటి యజమాని లేరు. నిజంగా ఎక్కడా అంటే మనం పొలం తగ్గినా పెరిగినట్టే పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది, క్షణక్షణం పెరిగిపోతుంది. దాని గ్రాఫ్ పెరుగుతుందా తప్ప ఎక్కడ కూడా ఒక్క మిల్లీమీటర్ కూడా ఎక్కడ రావట్లేదు. సో వర్టికల్ గ్రోత్. కాబట్టి మనం ఈ కుల వివక్ష అనేది ప్రతి చోట ఉంది. సో దీనికి వ్యతిరేకంగా ఏవైతే చర్యలు జరుగుతున్నాయో వాటికి మనందరం కూడా సపోర్ట్ ఇవ్వాలి. గాంధీజీ ఆశయాలు నెరవేరినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీజీ ఆశయాల బ్రోచర్ను ఆవిష్కరించి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉద్యమాల వెనుక ఎందరో దేశభక్తులు దేశవ్యాప్తంగా నడిచారని, గాంధీజీ కల్లు కన్న స్వరాజ్యాన్ని తీసుకుని రావాలని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. 15 రోజుల పాటు స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్య నినాదాన్ని నిజం చేయాలని అన్నారు. కార్యక్రమంలో పొత్తూరి వెంకటేశ్వరరావు, కొత్తపల్లి నాగరాజు, అరుణోదయ మనో వికాస కేంద్రం డైరెక్టర్ సిహెచ్ అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు. రంగసాయి గారు శ్రీ విజ్ఞాన వేదిక స్థాపకులు. మరి ఆయన నిర్విరామంగా మరి ప్రతి అంశాన్ని సామాజికంగా సమాజాన్ని ఉత్తేజపరిచిన అందరినీ కూడా, ఏ ఒక్కరిని కూడా వదలకుండా మరి వాళ్ళని స్మరించుకుంటూ అనుదినం మరి తల్లిదండ్రులను అందరూ మర్చిపోయే ఈ రోజుల్లో ఇప్పటి నుంచో ఉన్నవారందరినీ కూడా అందరికీ గుర్తు చేస్తూ మరి శ్రీ విజ్ఞాన వేదిక తరఫున ఆయన చేస్తున్న ప్రయత్నానికి
ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని నూరేళ్ళు ఇదే స్ఫూర్తితో భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆయనకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకల పక్షోత్సవాలని భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ప్రతి వాడవాడల జాతి కుల మత రహితంగా అన్ని వర్గాల వారితో ఈ వేడుకలు నిర్వహిస్తాం. 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని భీమవరం పట్టణంలో పక్షోత్సవాలుగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అంటరాంతర నిర్మూలన, పుష్టివ్యాధి నిర్మూలన దీని మీద ఈ రోజు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ మరి ఎమ్మెల్యే శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఇలాగా రఘురామకృష్ణరాజు గారు మీకు చెప్పడం ఏంటంటే గాంధీ గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని రఘురామకృష్ణరాజు గారు పాటిస్తున్నారని చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే రైతు సమస్యలు పట్టించుకుని నీటిపారుదల చూసుకుని దాని సమస్యలు పరిష్కరించడానికి ఆయన చేసిన కృషికి వాళ్ళ మా పక్షోత్సవ కమిటీ తరఫున సత్కరించడం ఘనంగా చెప్పుకున్నాం సార్. నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకోకుండా స్వశక్తితో అభివృద్ధి చెందడంతో పాటు పలువురికి అవకాశాలు అందించేలా ఉండాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో అవిన్యా ప్రొడక్షన్స్ కు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని, ఇప్పుడు అంతా డిజిటల్ మార్కెట్ పై వ్యాపారాలు సాగుతున్నాయని అన్నారు. అటువంటి కోవకు చెందిన ఈ సంస్థ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్, కార్పొరేట్ వీడియోస్, కాన్సెప్ట్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి సేవలను అందించనున్నారని తెలిపారు. ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, నల్లం చిట్టిబాబు, చల్లారాము, సంస్థ అధినేత వాడపల్లి రామ్ తదితరులు పాల్గొన్నారు. అవినియో ప్రొడక్షన్స్ వారు డిజిటల్ యాడ్స్ కార్యక్రమం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ డిజిటల్ సిస్టమ్ చేసుకోవడానికి, యాడ్స్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి వీడియో రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన ఈ రంగానికి ఈ అవినియో ప్రొడక్షన్స్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.